శ్రీరమణ భాషణములు. ఒక బెంగాలీ భక్తుడు మనస్సును ఎలా నిగ్రహించాలి అని అడిగారు. దానికి మహర్షి, మనస్సు అంటే నీవు ఏమనుకుంటున్నావు అని ప్రశ్నించారు. దానికి భక్తుడు, నేను భగవంతుని ధ్యానించడానికి కూర్చున్నప్పుడు ఆలోచనలు వేరే విషయాల వైపు పోతాయి. ఆ ఆలోచనలను నిగ్రహించాలని నా ఆశ అన్నారు. దానికి మహర్షి, అటూ ఇటూ పోవడమే మనస్సు యొక్క స్వభావమని భగవద్గీతలో చెప్పబడింది. వ్యక్తి తన ఆలోచనలను భగవంతునిపై నిలిచేటట్లు చేయాలి. చాలా కాలం సాధన వలన మనస్సు నిగ్రహించబడి నిశ్చలమవుతుంది. ఆలోచనల రూపంలో మనశ్శక్తి క్షీణించి మనస్సు దుర్బలమవుతుంది. అదే చిత్త చాంచల్యం. మనస్సును ఒకే భావనకు అంటిపెట్టుకునేటట్లు చేస్తే శక్తి కుదురుపడి మనోబలం పెరుగుతుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, మనోబలం అంటే అర్థమేమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, విక్షేపం లేకుండా ఒకే ఆలోచన మీద మనస్సు ఏకాగ్రం కాగల శక్తి అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు, దానిని సాధించేదెలా అని అడిగారు. దానికి మహర్షి, అభ్యాసం వలన భక్తుడు చిత్తాన్ని భగవంతుడి మీద ఏకాగ్రం చేస్తాడు. జ్ఞాన మార్గాన్ని అనుసరించే సాధకుడు ఆత్మను అన్వేషిస్తాడు. అభ్యాసంలో ఇబ్బందులు ఇద్దరికీ సమానమే అన్నారు. దానికి భక్తుడు, మనస్సును ఆత్మాన్వేషణ మీద నిలిపినప్పటికీ చాలా కాలం ప్రయాసపడ్డాక కూడా వాని మనస్సు ఎలాగో తప్పించుకుంటుంది. కొంతకాలం గడిచాక కానీ ఆ అనర్థం బోధపడదు అన్నారు. దానికి మహర్షి, అవును, అది అలాగే ఉంటుంది. ఆత్మానుసంధానం కొత్తలో చాలాసార్లు ఆగిపోవడం, మళ్ళీ చాలా విరామం తర్వాత తిరిగి మరలుతుంది. చాలా కాలం అభ్యాసం చేశాక అది చిన్న చిన్న విరామాల తర్వాత మరలుతుంది. ఈ విధంగా చివరికి అది ఇక్కడ అక్కడ తిరగడం ఆగుతుంది. అంతవరకు అణిగి ఉన్న శక్తి అప్పుడు అభివ్యక్తమవుతుంది. సాత్విక మనస్సులో ఆలోచనలు ఉండవు. రాజసిక మనస్సు నిండా ఆలోచనలే. జీవన స్రవంతిలో సాత్విక మనస్సు కరగిపోతుంది అని అన్నారు. దానికి భక్తుడు, ఆ ఆలోచన ప్రవాహం తాకిడికి ముందే మనస్సును మళ్లించి దూరంగా ఉంచడానికి వీలవుతుందా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అవును, ఆ ప్రవాహం ముందు ఉన్నదే అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.